ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి హల్టర్ కాలర్ కటింగ్ అనేది చూపించాలనుకున్నానండి. లెర్నర్స్ కూడా ఈజీగా కటింగ్ అనేది చేసుకునే విధంగా ఈరోజు వీడియో ఉంటుంది అనమాట. తప్పకుండా వాచ్ చేయండి. సో మరి కటింగ్ చేసిద్దాం, వచ్చేసేయండి. అయితే ఇక్కడ తీసేసుకున్నానండి కస్టమర్ది. సో షోల్డర్ పార్ట్ అనేది 16 ఇంచెస్, చెస్ట్ హైట్ 35 ఇంచెస్, 36, 30, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్ అనమాట. వెస్ట్ 30, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 10, హ్యాండ్స్ హైట్ 10, హ్యాండ్స్ రౌండ్ 15, బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 అనమాట. సో ఈ మెజర్మెంట్ ప్రకారం మనం హల్టర్ కాలర్ అన్నది కటింగ్ చేసేద్దాం. కాలర్ కటింగ్ చేస్తున్నాము అంటే మనకి షోల్డర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. షోల్డర్ పార్ట్ లోనే మనకి కటింగ్ అంతా నడుస్తుంది అనమాట. అందుకు ఇక్కడ షోల్డర్ పార్ట్ అనేది తీసేసుకున్నాము. ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేద్దాం. సో కింద వచ్చేసి ఈక్వల్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం అయితే పెట్టేశాను. సో టేప్ సహాయంతో బ్లౌజ్ హైట్ ని మనము తీసేసుకుందాం. 14.5 ఇంచెస్ అనుకున్నాం కదా. సో 14.5 ఇంచెస్ అన్నది నేను మార్క్ అయితే చేసేసాను అనమాట. సో అలాగే ఇక్కడ కూడా 14.5 ఇంచెస్ కి ఒక మార్క్ అయితే చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకుందాం. సో ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ స్టిచెస్ కోసం అయితే తీసేసుకున్నాం. మనకి 14.5 బ్లౌజ్ హైట్. సో +1 అనమాట. ఎందుకు +1 అంటే కింద పైన స్టిచెస్ కోసం అనేది తీసేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో 16 ఇంచెస్ మనకి షోల్డర్ వచ్చినప్పుడు బై 2 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇంకొక 1/2 ఇంచ్ అంటే 8.2 ఇంచెస్ ఇక్కడ నేను ఉంచేస్తున్నాను. ఇదే విధంగానే టేప్ ని ఇలా స్ట్రైట్ గా ఉంచేసి ఇక్కడ మనము షోల్డర్ డౌన్ అనేది 8 పాయింట్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా చెస్ట్ మనం తీసుకుంటాం కదా, అక్కడ ఇలా టేప్ ని ఇలా ఉంచేసి 8 ఇంచెస్ ని -1 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 8 ని -1 చేస్తే 7 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకసారి బాగా గమనించండి. షోల్డర్ పార్ట్ మనకి 16 ఇంచెస్, 16/2 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఇంకొక 0.2 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను, అంటే 8.2 ఇంచెస్ తీసేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇలానే నిలువుగా పెట్టేస్తే మనకి షోల్డర్ డౌన్ అనమాట, అంటే చంక భాగం తీసేసుకోవడానికి మనం స్ట్రైట్ గా 8 ఇంచుల్ని తీసేసుకుంటున్నాము. ఇక్కడ నేను దీన్ని లోతు అంటే లోపలి వైపుకి నేను 8 లో -1 చేస్తే 7 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా 7 ఇంచెస్ కి ఒక మార్క్ అన్నది చేసేసుకోవాలన్నమాట. సో ఈ మార్కింగ్ లని ఇలా లైన్స్ గా కలుపుతూ చూస్తున్నారు కదా, ఇలా దీన్ని ఇలా స్ట్రైట్ గా అనేది కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి చంక డౌన్ అన్నది వచ్చేస్తుంది. అర్థమైందా అండి? ఇక్కడ షోల్డర్ పార్ట్ ని బై 2 చేస్తే 8 వచ్చింది. 0.2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా టేప్ నుంచితే మనము 8 ఇంచెస్ పెట్టేసుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడికి -1 చేసాం. షోల్డర్ పార్ట్ లో -1 చేస్తే మనకి 7 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చంక డౌన్ అన్నది తీసేసుకున్నాము. నెక్స్ట్ మనం చెస్ట్ తీసుకుంటున్నాం. చెస్ట్ ఎంత? 36 ఇంచెస్ మనకి. సో మిడిల్ చెస్ట్ అనేది తీసేసుకుంటున్నాం అనమాట. సో చెస్ట్ 36 ఇంచ్ అయినప్పుడు 36/4 చేస్తే మనకి 9 ఇంచెస్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇది చెస్ట్. సో చెస్ట్ 9 ఇంచెస్, 4th భాగం వచ్చేసింది కదా. ఇక్కడ 9 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా డిపెండ్స్ ఆన్ కస్టమర్ అండి. సో ఇక్కడ కస్టమర్ 1.5 ఇంచ్ ప్రిఫర్ చేశారనమాట. సో వెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ వచ్చింది. ఇదేమి వెస్ట్ పార్ట్. సో వెస్ట్ 30 వచ్చినప్పుడు బై 4 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. దీనికి +1 చేస్తే 8.5 వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఖర్చులతో పాటు 8.5 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. 8.5 ఇంచెస్ అయితే వెస్ట్ కోసం తీసేసుకున్నాము. ఇక్కడి నుంచి ఎక్స్ట్రా స్టిచెస్ కోసము 1.5 ఇంచెస్ అయితే తీసేసుకున్నాము. ఈ మార్కింగ్స్ ని ఇలా లైన్ గా కలిపేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షేప్ అన్నది తీసేసుకుంటున్నాను. సో ఇలా ఒక 1/2 ఇంచ్. సో టక్ కోసము ఇక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ మార్క్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడి నుంచి ఒక 4.5 ఇంచెస్ అయితే మార్క్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్. సో టోటల్ గా 1 ఇంచ్. సో ఇలా అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మనము నెక్ పార్ట్ కోసం
ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకుందాం. సో ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ మనం ఈ నెక్ షేప్ అన్నది తీసేసుకుందాం. సో ఇలా ఈ బ్యాక్ 3 ఇంచెస్ అనేది బ్యాక్ నెక్ అనేది తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ బ్యాక్ నెక్ షేప్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి మనము ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ అయితే దించేసుకుంటున్నాం అనమాట. సో నెక్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ డౌన్ దగ్గర ఉంది కదా, ఈ పాయింట్ వరకు మనము షోల్డర్ డౌన్ అన్నది తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వేరియేషన్ తో ఇక్కడ చంక భాగాన్ని అయితే డ్రా చేసేసుకుందాం. సో ఫైనల్ గా బ్యాక్ పార్ట్ అన్నది ఇలా రెడీ అయిపోయింది. సో మనకి చెస్ట్ ఉంది కదా, చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చేసింది కదా, 9 లో -1 చేస్తే ఇక్కడ 8 ఇంచెస్ మనకి చంక భాగం అన్నది రావాలన్నమాట. సో వచ్చేసిందా లేదా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ అన్నది చేసేసుకుందాం. సో మనకి ఇక్కడ అనమాట. సో 8.5 ఇంచెస్ అనేది మనకి వచ్చేసింది. సో పర్ఫెక్ట్ గా ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది. కటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ ఒక కచ్చా ఇచ్చేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసేస్తాం. మనము ఆర్డర్ ని బుక్ చేసుకున్నప్పుడు సో కస్టమర్ ని వచ్చేసి ఫ్రంట్ హుక్ ప్రిఫర్ చేస్తున్నారా, బ్యాక్ హుక్ ని ప్రిఫర్ చేస్తున్నారా అన్నది మనం ముందే కనుక్కోవాలండి. ఎందుకంటే ఇలా హల్టర్ కాలర్ లో షేప్ వైజ్ కూడా మనకి ఫ్రంట్ హుక్ మంచిగా ఉంటుందా, బ్యాక్ హుక్ మంచిగా ఉంటుందా అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏమనేది కూడా మనం కనుక్కోవాలి. ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ హుక్ ని అయితే ప్రిఫర్ చేశారండి. సో అందుకని చెప్పేసి నేను క్లోజింగ్ పార్ట్ ని బ్యాక్ సైడ్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ ఓపెన్ పార్ట్స్ ని తీసేసుకున్నాను. లేదు కస్టమర్ ఫ్రంట్ హుక్ కాకుండా బ్యాక్ హుక్ ని ప్రిఫర్ చేశారనుకోండి, అప్పుడు ఫ్రంట్ మనము క్లోజింగ్ పార్ట్ అని తీసుకోవాలా, బ్యాక్ ఓపెన్ పార్ట్ అని తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఏమి మనము ఫ్రంట్ హుక్ అడిగారు కాబట్టి, ఫ్రంట్ ఓపెన్ అడిగారు కాబట్టి, సో నేను ఫ్రంట్ సైడ్ అన్నది ఫ్రంట్ పార్ట్ ఓపెన్ తీసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా 2 లేయర్స్ కూడా ఇలా క్లోజింగ్ నా వైపు పెట్టేసుకొని ఓపెన్ అటువైపు పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ హుక్కుల కోసం వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా ఉంచేసేయాలన్నమాట. సో నీట్ గా అయితే సర్దేసుకున్నాను. సో దీన్ని స్కేల్ సహాయంతో అయితే మార్కింగ్ మొత్తం చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ 1/2 ఇంచ్ ఉక్కుల పాటు కోసం తీసేసుకున్నాను. ఇక్కడ టోటల్ మార్కింగ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఫైనల్ గా మార్కింగ్ అన్నది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము కస్టమర్ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ అయితే ప్రిఫర్ చేశారండి. సో ప్రిన్స్ కటింగ్ అనమాట. సో ఇక్కడ నెక్ లెంత్ ఎంత అడిగేశారంటే ఒక 7 ఇంచెస్ అడిగేశారు. సో 7 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బాక్స్ లాగా అయితే రెడీ చేసేస్తున్నాను. సో హల్టర్ కాలర్ అన్నాం. సో బ్యాక్ మనం కాలర్ కావాలి కదా, సో అందుకనే హల్టర్ అంటే ఏమి, మనం సపరేట్ గా కాలర్ అన్నది ఇక్కడ రెడీ చేయమన్నమాట. సో హల్టర్ అంటే ఏమి, జాయింటింగ్ అంటే షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనకి బ్యాక్ సైడ్ వరకు జాయింటింగ్ అన్నది వస్తుంది అనమాట. సో అందుకు మనం ఫ్రంట్ పార్ట్ లో ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. అంటే నెక్ భాగం దగ్గర మనం ఇక్కడి నుంచి ఎక్స్ట్రా అనేది ఇంచెస్ అన్నది పొడిగించుకోవాలన్నమాట. సో నేను అందుకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ అన్నది ప్రిఫర్ చేసేస్తున్నాను.
సో ఇక్కడి నుంచి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఇక్కడి నుంచి కూడా నేను ఒక 3.5 ఇంచెస్ అన్నది ఎక్స్ట్రా పెట్టేశాను అనమాట. ఇక్కడి నుంచి పొడవు అన్నది 4 ఇంచులు తీసేసుకున్నాను. ఇక్కడి నుంచి వెడల్పు 3.5 ఇంచులు అన్నది తీసేసుకున్నాను. సో ఇది నెక్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇది మనకి బ్యాక్ పార్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మనకి ఇక్కడ ప్రిన్స్ కటింగ్ అన్నది ప్రిఫర్ చేశారు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడి నుంచి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఇక్కడ వెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్, 7.5 కదా, 7.5 ఇంచెస్ ప్లస్ ఇక్కడ మనము 36 బ్లౌజ్ కి ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్ కదా, సో ఇక్కడ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ స్టిచెస్ కోసం అన్నది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రిన్స్ కటింగ్ అన్నది చాలా క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదంతా చాలా లెంతీ అయిపోతుంది, సో అందుకని చెప్పేసి నేను రఫ్ గా చెప్తున్నాను. మీకు ఎవరికన్నా ప్రిన్స్ కటింగ్ చాలా క్లియర్ గా కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను అపెక్స్ గానీ ఫ్రంట్ పార్ట్ గురించి ఎంత వెస్ట్ పార్ట్ ఎంత తీసుకో క్లియర్ వీడియో అయితే చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే రఫ్ గా చెప్పేస్తున్నాను. సో ఇలా ఈక్వల్ గా అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చంక లోతునన్నది తీసేసుకుంటున్నాను. 0.5 ఇంచెస్ ఏనండి. ఇలా షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ప్రిన్స్ కటింగ్ అన్నది రెడీ చేయడానికి ఇక్కడ అపెక్స్ హైట్ అన్నది నేను ఈ బ్లౌజ్ హైట్ ని బట్టి తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను 36 బ్లౌజ్ కి అపెక్స్ హైట్ అన్నది 10 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ అపెక్స్ విడ్త్ అన్నది నేను 3.6 అన్నది తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఉక్కులు పట్టే ఎక్స్ట్రా అండి మరి. సో అలా అంతా అనుకుంటే ఇక్కడ 4 ఇంచెస్ తీసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, 3.6 ఇంచెస్ అనేది తీసుకొని ఇక్కడ ఉక్కుల పట్టి స్టిచెస్ కోసము నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇక్కడ. సో అది సో అలా చూస్తే మనకి 4 ఇంచెస్ వస్తుంది అనమాట అపెక్స్ విడ్త్ అన్నది. ఇక్కడ అపెక్స్ హైట్ అన్నది నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాగా గమనించినట్టయితే మీరు ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసేసుకున్నాను. సో 4 ఇంచెస్ ఇది అపెక్స్ పార్ట్ అనమాట ఇక్కడ. సో ఓకే, ఇక్కడి నుంచి మనం 4 ఇంచెస్ అంటే -1 అయితే సో ఇక్కడ 3.5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి నేను 3.5 ఇంచెస్ అన్నది మార్కింగ్ అయితే చేసేసాను. సో ఇక్కడి నుంచి నేను ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ అన్నది తీసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వేరియేషన్ తో ఒక లైన్ అన్నది గీసేసి ఇక్కడి నుంచి ఇలా షేప్ అన్నది ఇచ్చేసేయాలన్నమాట. సో ఇలా సో ఇక్కడ మనము కావాలంటే ఇలా స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోండి, మీకు అర్థం అవ్వడానికి. వేసేసుకొని ఇలా ఒక కొన అయితే ఇచ్చేసుకొని ఇక్కడి నుంచి దీన్ని ఇలా అన్నది కలిపేసుకోండి. సో ఇలా చూడండి, మనకి ప్రిన్స్ కటింగ్ షేప్ అన్నది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ లోత్ అన్నది కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను వెస్ట్ పార్ట్ దగ్గర ఒక చిన్న షేప్ అన్నది ఇస్తున్నానండి. దీనివల్ల మనకి ఉక్కుల పట్టి కూడా ఎక్కువ రాదు, మనకి ఇబ్బంది కనిపించదు అనమాట. హిప్ పార్ట్ కుట్టేటప్పుడు షేప్ కూడా చాలా నీట్ గా అన్నది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న షేప్ అన్నది ఇచ్చేసానండి. సో ఇక్కడ లోతుతో కలిపి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కూడా ఇలానే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ చేద్దాం, ఇక్కడ ఒక కట్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ షేప్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటాం. సో ఇలా చేసిందండి. మీకు ఇక్కడ నేను హల్టర్ కాలర్ కటింగ్ అన్నది నేను క్యాన్వాస్ ని కట్ చేసి దాన్ని మరి వేరే క్లాత్ తో లైనింగ్ క్లాత్ తో అటాచ్ చేసి దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తో అయితే నేను జాయిన్ చేస్తానండి. అప్పుడు మనకి ఏమైతుందంటే ఒక స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. అంటే మనకి నెక్ పార్ట్ నీట్ గా కనిపించి ఇక్కడ కూడా మనకి కాలర్ అంటేనే ఒక స్టిఫ్నెస్ రావాలి కదా. మనం జస్ట్ క్లాత్ తో వేసామనుకోండి అది ముడుచుకొని పోతుంది అనమాట. సో అది బాగా నిలబడి కనిపించాలన్నప్పుడు మనము బకరం గానీ క్యాన్వాస్ గానీ యూజ్ చేసామనుకోండి ఒక స్టిఫ్నెస్ వస్తుంది అనమాట, మంచిగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి క్యాన్వాస్ మీద అయితే మీకు చూపించేస్తాను. హ్యాండ్స్ అండి, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాము హ్యాండ్స్ కటింగ్ అన్నది, ఇంకొకసారి చూసేసేయండి.
ఇక్కడ ఈక్వల్ చేసేసుకున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. సో ఇక్కడ 10 ఇంచెస్ అండి హ్యాండ్ హైట్, మనము ఇక్కడ 11 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాము, ప్లస్ 1 స్టిచెస్ కోసం అనేది తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ మనము చంక డౌన్ అన్నది ఎలా తీసుకోవాలా అన్నది ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత 36 బ్లౌజ్, 36 బ్లౌజ్ అంటే 3.6 అంటే 10వ భాగం అన్నమాట. ఇక్కడ నుంచి 36 బ్లౌజ్ లో 10th పార్ట్ అనేది ఎంత అవుతుంది, 3.6 ఇంచెస్ అవుతుంది. అప్పుడు నేను 3.6 ఇంచెస్ అనేది ఇక్కడ తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి కూడా నేను ఒక 3.6 అన్నది తీసేసుకొని ఈ లైన్స్ ని ఇక్కడ డ్రా చేసేస్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ అన్నది ఎంత, చంక ఎంత వచ్చింది, నాకు 8 ఇంచెస్ వచ్చింది. సో ఆ 8 ఇంచెస్ కి నేను మార్క్ చేసేసి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఈ విడ్త్ ఎంత ఉందని చూస్తే 7 ఇంచెస్, సో 3.5 ఇంచెస్ అన్నది నేను ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి 3.6 ఇంచెస్ కదా, 3.6 ఇంచెస్ లో హాఫ్ ఎంత, ఇలా ముడ్ చేస్తే మనకి ఇలా పాయింట్ అన్నది ఏర్పడిపోతుంది. ఈ స్కేల్ సహాయంతో ఇక్కడ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ గ్యాప్ తో అయితే మనము స్కేల్ అయితే ఇలా ఉంచేసి, ఈ పాయింట్ ఉంది కదా మనకి, ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, దానికి ఇలా ఒక లైన్ గీసేసేయాలి. ఇక్కడ నుంచి మరి ఇలా ఒక లైన్ గీసేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ షేప్ అన్నది ఏర్పడిపోతుంది, అంటే అది లోత్ అనమాట. సో ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ ని మనం ఇలా ఒక లైన్, ఇక్కడ నుంచి ఇంకొక లైన్ ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి మనకి 8 ఇంచెస్ వచ్చిందా లేదా చంక అన్నది చూసేసుకోవాలి. వచ్చింది కదా, సో ఓకే. ఇక్కడ కింద మనకు హోల్ ఎంత అంటే 11 ఇంచెస్. సో హోల్ ఎంత 11 ఇంచెస్ బై 2 చేస్తే 5/2 ఇంచెస్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అన్నది స్టిచెస్ కోసం తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ లైన్ ని, చంక భాగాన్ని నేను హ్యాండ్ హోల్ ని ఇలా రెండింటిని కలిపేశాను అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా కోసం మనకి కరెక్ట్ మెజర్మెంట్ రావడానికి నేను ఇలా 1/2 ని మెజర్ చేస్తూ ఇలా ఉంచేసాను. సో మనకి హ్యాండ్ అన్నది మార్కింగ్ అన్నది రెడీ అయిపోయింది, కటింగ్ అన్నది చేసేస్తున్నాము. ఇక్కడ జాయింటింగ్ ఉంటది కదా, సో దాన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈ లైన్ ని కట్ చేయకూడదండి, ఈ లైన్ ని మాత్రం కట్ చేయాలన్నమాట. సో పైన భాగం ఉన్న లైన్ ని కట్ చేసుకోవాలి ఇలా ముందుగా. సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 పొరల్ని తీసుకొని నేను ఇలా లోతును అన్నది కట్ చేస్తున్నానండి. సో ఇలా. సో ఇప్పుడు మనకి హ్యాండ్ అన్నది రెడీ అయిపోయింది. నెక్స్ట్ దానికి సైడ్ కి ఇంకా క్లాత్ కావాలా కదా, సో దానికి ఏం చేద్దామంటే మరి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి 1/2 ఇంచ్ వేరియేషన్ ఎలా అయితే తీసేసుకున్నామో అలానే ఇక్కడ కూడా తీసేసుకోవాలన్నమాట. సో ఇలా. సో ఈ కొద్దిగా క్లాత్ మాత్రమే మనకు నీడ్ అయింది. సో ఇలా అన్నది పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా 2 పొరల్ని ఇలా డివైడ్ చేస్తూ ఇలా ఒకటి అటు ఒకటి ఇలా ఇటు మార్క్ చేస్తే మనకి 2 హ్యాండ్స్ అని ఉంది కదా బార్డర్ కి. సో ఈ గ్యాప్ బార్డర్ ని అలాగే ఉంచుతూ ఇలా 4 ఫోల్డ్స్ అయితే చేసేసుకొని ఈ హ్యాండ్స్ ని దీనిపైన ఉంచేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని, ఫ్రంట్ పార్ట్ ని అయితే కటింగ్ చేసేసుకున్నాను కదండి. బ్యాక్ ఓపెన్ కాదు, ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ క్లోజింగ్ పాయింట్ దగ్గర నేను ఇలా తీసేసుకొని బ్యాక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. పార్ట్స్ ఉన్నాయి కదండి, ప్రిన్స్ కటింగ్ పార్ట్స్, అవి కూడా మనకి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇక్కడ మెజర్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలా ఉంచేసేయాలి. నేను ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ తోనే మైన్ క్లాత్ అన్నది కట్ చేస్తానండి. సో సేఫ్ సైడ్ కోసం అనమాట. సో ఇక్కడ ఈ సైడ్ పార్ట్స్ మాత్రం నేను ఇన్విజిబుల్ గా వేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మాత్రం కరెక్ట్ మెజర్ తోనే కట్ చేసుకుంటానండి ఇలా. ఇది కరెక్ట్ కట్ చేసుకోలేదు అనుకోండి, మనకి ఇన్విజిబుల్ చేయడానికి రాదు, అంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమవుతుంది,
షేప్ అవుట్ అయిపోతుంది. అందుకు హాల్టర్ విత్ ఫ్రంట్ షేప్ కోసం అనేది క్యాన్వాస్ అయితే తీసేసుకున్నానండి. ఇందులో గమ్ సైడ్ వస్తుంది, నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఇలా సాఫ్ట్ గా ఉన్న సైడ్ ఒకటి వస్తుంది, బరకగా ఉన్న సైడ్ ఒకటి వస్తుంది అనమాట. సో నేను బరకగా ఉన్న చోట తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కదా మనము మార్క్ చేసుకున్నది. సో సారీ, ఫ్రంట్ వచ్చేసి మనము ఉక్కుల పట్టితో సహా మనం స్టిచెస్ కోసం కూడా చేసాం కదా, సో 3.5 ఇంచెస్ అనమాట. సో నేను ఇక్కడ మార్క్ అన్నది చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈక్వల్ అన్నది చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని కటింగ్ కూడా చేసేసుకున్నాం. సో ఇక్కడ 3.5 ఇంచెస్ అన్నది తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హల్టర్ కాలర్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేస్తున్నాను 3.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అన్నది గీసేస్తున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్ తీసేసుకున్నాను, ఇక్కడ 3.5 ఇంచెస్ తీసేసుకున్నాను. దీన్ని మొత్తం బాక్స్ లోగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను 3.5 ఇంచెస్ కదా తీసుకున్నది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం అంటే మనకి ఎంత ఇంచెస్ కావాలా, 7 ఇంచెస్ అని అప్పుడే అనుకున్నాం కదా. సో 7 ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ కి నేను మార్క్ అన్నది పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రంట్ షేప్ అన్నది మనము ఏ షేప్ కావాలో కస్టమర్ ని ఆల్రెడీ కనుక్కుంటాం కదండి. వీళ్ళు వచ్చేసి పాన్ షేప్ కావాలని అడిగేశారు. సో కొంతమంది స్టార్ షేప్ పెట్టుకుంటుంటారు. అలా డిఫరెంట్ గా అయితే వాళ్ళ చాయిస్ అనమాట, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. కొంతమంది బ్రాడ్ గా కావాలా అంటారు. బ్రాడ్ గా కావాలన్నప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. ఈ కస్టమర్ వచ్చేసి నాకు మరీ బ్రాడ్ వద్దు, చాలు ఒక మీడియం గా పెట్టండి అని అడిగారు. కానీ హల్టర్ కాలర్ లో పాన్ షేప్ ని మనం యూజ్ చేస్తున్నాము అంటే కొద్దిగా బ్రాడ్ ఉంటేనే చాలా మంచిగా కనిపిస్తుందండి. ఆ బ్రాడ్ లేకుంటే మంచిగా కనిపించదా అంటే అలా ఏం కాదండి. షోల్డర్ పార్ట్ బ్రాడ్ గా ఉన్నప్పుడు మనము నెక్స్ కూడా బ్రాడ్ గా తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, సో అలాంటప్పుడు లీవ్ ఇట్ అనమాట. మనం షేప్ అయితే తేవడానికి అయితే ట్రై చేయాలి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కస్టమర్ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి నేను ఈ 1/2 ఇంచ్ ని తీసుకోవడం లేదు. సో మనం 3.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇందులోనే నెక్ షేప్ అన్నది హల్టర్ కాలర్ అయితే తీసేసుకుందామండి. పైన భాగాన 1.2 అంటే 1.5 ఇంచులకైతే ఒక మార్క్ అన్నది చేసేసాను అనమాట. ఇక్కడ 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అన్నది చేసేసాను. సో ఈ రెండింటిని కలుపుతున్నాను. సో ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వేరియేషన్ అన్నది తీసేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా అన్నమాట ఇది. సో దీన్ని కూడా స్ట్రైట్ గా లైన్ అన్నది వేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రంట్ షేప్ అన్నది తీసుకొని రావాలి. చిన్నగా ఇలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇప్పుడు మీడియం పాన్ షేప్ అన్నదే చెప్పాను కదా, సో అలా. సో లేదు నాకు ఈ స్కేల్ సహాయంతో కావాలి అని అన్నప్పుడు ఈ స్కేల్ సహాయంతో కూడా మనము పాన్ షేప్ అన్నది గీసేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి రౌండ్ షేప్లు అన్నది ఇలా తీసేసుకోవాలి. సో ఇలా స్కేల్ అన్నది రివర్స్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనకి షేప్ అన్నది చాలా నీట్ గా కనిపించేస్తుంది. సో ఇలా ఇక్కడి నుంచి మరి మనం 1 ఇంచ్ గ్యాప్ తోనే మార్కింగ్ అనేది చేసేసుకుంటూ ఎక్స్ట్రా క్యాన్వాస్ అన్నది కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఫైనల్ గా మనకి డ్రాఫ్టింగ్ అన్నది ఇలా రెడీ అయిపోయిందండి. సో అవుట్ బార్డర్ అన్నది కటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇలా. సో ఇక్కడ నేను ఎక్కడా కూడా క్లాత్ అటు ఇటు అంటే లైనింగ్ క్లాత్ పైన పెట్టి మనము ఐరన్ కొడతాం కదా, సో అక్కడ క్లాత్ క్యాన్వాస్ అన్నది జరగకోకుండా నేను ఒక 1/2 ఇంచుతో ఇదితో వదిలేసాను అనమాట. సో ఇలా అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాన్వాస్ అన్నది హల్టర్ కాలర్ కోసం రెడీ అయిపోయింది. ఇది కాలర్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనం క్లాత్ అటు ఇటు జరగకోకుండా ఇక్కడ చిన్నగా ఒక 1/2 ఇంచ్ అన్నది పెట్టేసుకున్నాము. సో మరి ఈ కటింగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో నాకు ఈ కామెంట్ బాక్స్ లో తెలపండి. సో నేను ఖచ్చితంగా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.